మన దేవుడు ఎంతటి గొప్పవాడు అనేటువంటి సంగతిని మనం తెలుసుకుంటూ కొరకై దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. కీర్తనలు 98 మొదటి 4 వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. కీర్తనలు 98. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. బూదిగంత నివాసులారా, మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. దేవుని యొక్క వాక్యంలో ప్రభు మనం చూసినట్టయితే ఆయన చేసినటువంటి ఈ యొక్క గొప్ప కార్యములను మనము ఎరిగి, అనగా మరి 3లో అంటాడు, బోధిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. దేవుడు ప్రపంచమంతట్లో కూడా మరి మనము వెళ్ళలేని స్థలములలో మనకిచ్చిన ఈ తలంపును బట్టి, దేవుడు మనకిచ్చిన కలగజేసిన రక్షణ బట్టి మనము అందరు కూడా వివరించలేము. మన తోటి ఉన్న వారి కొరకై చేయగలుగుతాము, కానీ చాలామంది చాలా సాక్ష్యాలు మనం వింటూ ఉన్నప్పుడు ఆయన బూదిగంతంలో వరకు ఆయన యొక్క రక్షణను ఆయన కలగజేసినటువంటి దేవుడు. ఎవరిని ఏ రీతిగా ఆయన రక్షించుకున్నాడో అనేటువంటి ఆ గొప్ప సత్యాన్ని మనము తెలుసుకొని 4వ వచనం అంటాడు, సర్వజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోష గానం చేయుడి, కీర్తనలో పాడుడి. మనము ఆయన యొక్క సన్నిధిలో మనము సంతోష గానములు మరి చెల్లించడానికి కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ సంగతిని మనము ఎరిగిన వారముగా ఉండి ఆయనను ఆరాధించేటువంటి స్థితి మనము కలిగి ఉండాలి. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతి మొదటి పత్రిక పౌలు తనకు కలిగినటువంటి గొప్ప రక్షణ కార్యమును ఆయన చెప్తూ ఉంటున్నాడు. నేను ఏ స్థితిలో ఉంటిని. తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12-13 కలిసి ఉన్నాయి. మనము కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారముగా ఉండాలి. అంటే మన పూర్వపు స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే ఆయనకు కృతజ్ఞత చెల్లించగలుగుతాం. మన పూర్వపు స్థితిలో మనకు ఏమాత్రం కూడా మరి సంతోషము, ఆనందము లేనటువంటి స్థితి మన పూర్వపు స్థితి. అందుకనే ఇక్కడ మనం చూసిన 98లో అంటాడు, సర్వజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి. ఈ ఉత్సాహం అనేది, లేకపోతే సంతోష గానములు చేయడం అనేది, కీర్తనలో పాడడం అనేది ఎప్పుడు వస్తుందంటే మన పూర్వపు స్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటే
ఆయనకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించ బదులమై ఉంటాం. పూర్వం ఎలా ఉండే? పౌలైతే యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. పౌలు తన యొక్క జీవితంలో ఎలాగంటే ఆయన నేను పాపులలో ప్రధానుడని అన్నాడు కదా. 18వ వచనం అంటాడు. 18వ వచనం 15వ వచనం 15. ప్రధానుడను. ప్రధానుడను అంటే అర్థం ఏంటి? మొదటివాడను. ఈయన దేంట్లో మొదటివాడనని ఒప్పుకుంటున్నాడు? పాపులలో మొదటివాడను నేను. పాపములు అది ఆయన ఎంతో మరి జ్ఞాపకంతో. ఆ తర్వాత 16 మధ్యలో చూడండి, ఆ ప్రధాన పాపి నేను. 16వ వచనం. చాలు చూసారా, నేను ప్రధానుడను, ఆ ప్రధాన పాపిని నేను. అటువంటి నన్ను ఆయన కనికరించినాడు. నేను పూర్వపు ఎలాంటి వాడనంటే దూషకుడను. పూర్వపు స్థితి మరి సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉండేనండి? దూషించేవాడు, దూషకుడుగా ఉండే. మరి దేవుని బిడ్డలైనటువంటి వారిని, సృష్టిని, ఆవత్తును, సమస్తమును ఆయన దూషణ పాలు చేసేటువంటి ఆ రీతిగా ఉండెను. ఆయన దూషించేవాడు. ఇప్పటికీ మనము చూస్తున్నట్టయితే మనకు అర్థం కావాలంటే, కొన్నిసార్లు సువార్తకు వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటున్నాం ఎలా ఉంటుంది దూషణ అనేది. వారి ఇష్టానుసారంగా తిట్టడం, కొట్టడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే నేను ఆ తిట్టే వారిలో నేను ప్రధానంగా ఉంటిని, నేను దూషించేవాడినిగా ఉంటిని. తర్వాత తన బిడ్డలైనటువంటి వారిని హింసించేవాడినిగా కూడా ఉంటిని. తన బిడ్డలను హింస, ఆయన హింసించేవాడుగా ఉంటుంది. అంటే శారీరకంగా, మానసికంగా, అన్ని విధాలుగా హింసించేటువంటి వాడు. ఆయన దగ్గర మరి హింసించడానికి అధికారం పొందినటువంటి వాడు. ఇటు అధికారంతో మరి అందరూ కూడా హింసించడానికి కొరకై ఆయన వెళ్తూ వచ్చాడు. తర్వాత అందరికీ కూడా హానికరుడనై ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి మనం కూడా పూర్వము మనం ఎంతోమందికి హానికరంగా, మరి హింసించే వారముగా, దూషించే వారంగా ఉన్నామని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన కృతజ్ఞత చెల్లిస్తాం. ఇది జ్ఞాపకం చేసుకోవడానికి ఆయనకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనము మార్పు చెందితే జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఈ 3 విషయాలలో నేను, నీవు, మనమందరము నిజముగా మార్పు చెందినాము, నన్ను మార్చినాడు ఆ ప్రభు అని జ్ఞాపకం చేసుకుంటే ఆయనను మనము మర్చిపోలేము. ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. అట్టి సందర్భంలో మనం ఉన్నప్పుడు, అట్టి స్థితిలో మనం ఉన్నప్పుడు ఈ లోకంలో ఏమాత్రం కూడా నెమ్మది, శాంతి లేని వారంగా ఉంటాం. అయితే మరి దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వారికి, అందుకని అన్నాడు 98:3 బూదిగంత నివాసులందరూ కూడా మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. నీ గ్రామం ఏంటి, నా గ్రామం ఏంటి, నీ దేశం ఏంటి, ఎవరి దేశాలు ఎక్కడెక్కడ ఏముంటున్నాయో కానీ ప్రభు అంటున్నాడు బూదిగంతంలో ప్రపంచ దేశాలన్నిట్లలో ఆయన కలగజేసిన రక్షణను చూస్తూ వచ్చాడు. ఒక్కొక్కరు కొంతమంది సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. వారు అద్భుతంగా రక్షణలోనికి వచ్చిన విధానాన్ని మనం వింటూ ఉంటాం. మనం ఏమైనా చేస్తాం, వాళ్ళ దగ్గర పోయి చెప్పామా మనము? లేదు, ప్రభువే ఆయనే తన ఆశ్చర్య కార్యాన్ని ఆ బిడ్డడుకు మరి కనపరిచినాడు. అందుకనే అంటున్నాడు ఆశ్చర్య కార్యంను
చేసినటువంటి వాడు, తన రక్షణను వెల్లడి చేసినటువంటి వాడు, తన రక్షణను వెల్లడి చేసినటువంటి వాడు. అది 2వ వచనం అంటాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు, తన నీతిని బయలుపరిచి ఉంటున్నాడు. అనగా యేసు ప్రభు వారికి ఆయనకు ఏమని పేరుండండి? నీతి సూర్యుడు. యేసు ప్రభు వారు ఎవరు? నీతి సూర్యుడు. ఈ నీతి సూర్యుడు ఆయన ఈ లోకంలో తన యొక్క నీతిని దేవుడు ఆయన ద్వారా ఏం చేసినాడు? వెల్లడి చేసినాడు, వెల్లడిపరిచినాడు. ఆయన వెల్లడిపరిచినాడు, ఆ నీతిని చూపించినాడు. కాబట్టి ఆయన నీతిమంతుడని మనం విశ్వసించి అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన ఏమంటాడంటే, గలతీయులు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఏమన్నాడు? ఉమ్, 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 చాలు. అంత ఆయన యొక్క నడవడి, ఆయన యొక్క స్థితి అలాగ ఉంటుందని మీరు వింటిరి. 23, 24 చూడండి. 1వ అధ్యాయము 23, 24. ఉమ్, ఉమ్, ఉమ్. పూర్వము ఆ యొక్క స్థితి మనల్ని హింస పెట్టిన వాడు అని చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మనల్ని వీళ్ళు వేరే వాళ్ళు అంటున్నారు, మనల్ని హింస పెట్టినవాడు తాను పూర్వముందు పాడు చేయొచ్చు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారందరూ ఏం చేశారంటే, వారు నన్ను బట్టి దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడండి? దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు మనల్ని ఈ లోకంలో నుండి? నీ ద్వారా, నా ద్వారా పౌలును బట్టి దేవుని మహింపరిచినారు. పౌలును బట్టి దేవుని మహింపరిచినారు. ఎందుకంటే పూర్వము ఆయన చేసినటువంటి ఈ యొక్క కార్యాన్ని చూసి వాళ్ళు దాన్నే ఆయన ప్రకటిస్తున్నాడు అనంటే ఎంతటి గొప్ప కార్యమో అనేది వారు ఆయన ప్రకటిస్తున్న దాన్ని బట్టి వారు నమ్ముతూ వచ్చారు. ఈ లోకంలో యేసు ప్రభువును కలిగి ఉండాలి, యేసు ప్రభువును వెంబడించాలి వేరే వారంటే, ఇప్పుడు పౌలును చూసి దేవుణ్ణి మహిమపరిచారు, వెంబడించారు. ఆయననే చూసి వెంబడించాలనా, లేకపోతే ఆయన నమ్మిన వారిని అందరిని చూసి వెంబడించాలనా? చెప్పండి. పౌలును చూసి వెంబడిస్తున్నారండి, మహిమపరుస్తున్నారు దేవుణ్ణి. పౌలుకు వచ్చిన రక్షణే మనకు వచ్చింది. పౌలుకు రక్షించుకున్నట్టే మనల్ని రక్షించుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఆయన చేస్తున్న దాన్ని, ఆయన ప్రకటిస్తున్న దాన్ని బట్టి మరి దేవుని మహింపరుస్తూ వచ్చారు, ఆయన యందు విశ్వసిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పౌలు వలె నీవు నేను విశ్వసించిన ఆ ప్రభువును పోలి, ఆ ప్రభువు యొక్క సాక్ష్యాన్ని, ఆయన యొక్క నడవడిని మన జీవితాలలో ఇతరులు చూచి అప్పుడు దేవుణ్ణి వారేం చేయాలట? వారేం చేయాలి? మహింపరచాల దేవుణ్ణి. అలాగూ మన జీవితాలు నిజమైనటువంటి ఆరాధికులముగా మనం ఉంటున్నాము. మనల్ని బట్టి మనం ఒకప్పుడు దూషించేవారుగా ఉంటిని, ఒకప్పుడు హింసించేవానిగా ఉంటిని, ఒకప్పుడు ఎలాగంటే ఒకప్పుడు ఎలాగ ఉంటినంటే, నేను 1 తిమోతి 1వ అధ్యాయము
పౌలు అంటున్నాడు, 6:7 చదవండి. 6:7 కొందరు ఉమ్, 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 ఉమ్. చాలు. చాలామంది ఎలా ఉన్నారటండి, పౌలు చెప్తున్నాడు, వారు కేవలము నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. ఇది కూడా మానుకున్నాను నేను అంటాడు పౌలు. మనం మానుకున్నామా? నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చట్లు. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే రాజకీయం గురించి నువ్వేం మాట్లాడినా నీ ద్వారా ఏమి జరగదు. ఒక్క పుల్ల అటు పోయి ఇటు కూడా రాదు నీ ద్వారా. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు నీ యొక్క సమయం వేస్ట్ చేస్తున్నావు, నిష్ప్రయోజనమైన వాటి గురించి నువ్వు ముచ్చట్లు పెడుతూ ఉన్నావు అంటాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు, లేకపోతే చాలామంది కూడా ఏమంటారంటే, మనము ఎక్కడ నిదానంగా ఉండాలంటాడు. చూడండి, హెబ్రియన్ అది యాకోబు అనుకుంటాను. చూడండి, యాకోబు మొదటి అధ్యాయము 22వ వచనం చూడండి. ఉమ్, ఉమ్, ఉమ్. ఎవడైనాను ఉమ్, ఉమ్. తాను మరి కేవలం వినువాడు మట్టుగా ఉంటే, ఇక్కడ దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, క్లియర్గా చెప్తున్నాడు కదా, వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. ఉదాహరణ చెప్పాలంటే ఆయన అన్నాడు, నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చట్లను విసర్జించాలని చెప్పాడు. వాటిని విసర్జించి ఆ తర్వాత అదే తిమోతిలో రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11 చివరిలో ఉంచండి. నీతిమంతునికి ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. అంటే ధర్మశాస్త్రానుసారముగా మరి మనము చేసినప్పుడు, ఇక పైన చాలా విషయాలు ఆయన చెప్తూ వచ్చాడు. కాబట్టి అలా చేస్తూ ఉన్నప్పుడు నీవు మరి మేలైనది మనం ఎరిగినటువంటి వారంగా ఉండాలి. నువ్వు ధర్మశాస్త్రంగా అన్నీ తెలిసిన నీ జీవితంలో మనము ఏం కావాలండి? మేలైనది ఎరిగే వారంగా ఉండాలి. కాబట్టి నిష్ప్రయోజనమైనది మన ద్వారా జరగొద్దు అని ఆయన యొక్క ఆశ. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు ఇంకొక మాట చెప్పాడు. గలతీ 2:2 వచనం. పౌలు ప్రభువును విశ్వసించిన తర్వాత ఆయన ఏం చేసిందంటే, మరి వ్యర్థం కాకుండా అన్ని జనులైనటువంటి వారికి ఆ సువార్తను ప్రత్యేకంగా ఏం చేశాడు? ఎన్నికైన వారికి కూడా విషదపరిచాడు. ఆయన విషదపరుస్తూ వచ్చాడు. పౌలు ఇంకొక మాట అంటాడు, చాలా అది బాధకరమైనటువంటి మాట. అది ఏంటంటే 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. చాలు. ఇక్కడ ఏమంటుండండి? ఎన్నికైన వారి దగ్గర, ఎంచబడిన వారి దగ్గర
ఏం లేదట నేర్చుకునేది. మన ద్వారా ఎవరైనా ఏమన్నా నేర్చుకోవడానికి ఉందా మన దగ్గర ఏమన్నా? అదే అంటున్నాడు ఇక్కడ. పౌలు అంటున్నాడు, నేనైతే వాళ్ళ దగ్గర ఏం నేర్చుకోలేదు. వాళ్ళు వాళ్ళు ఉచితార్థంగా ముచ్చట్లకు, ఆ తర్వాత నూతన నిబంధనలో, పాత నిబంధనలో హత్య, కత్తి పట్టుకొని పొడిస్తే హత్య. కానీ నూతన నిబంధనలో హత్య ఎలా చేస్తున్నారు? మాటల ద్వారా. మాటలు. మళ్ళీ ఈ నూతన నిబంధనలు అన్నీ వాడుకుంటున్నారు. కళ్ళ ద్వారా, మాటల ద్వారా, ఫేస్ కవలికల ద్వారా, చేతుల ద్వారా ఎదిరించి బెదిరించడం, హత్య చేస్తూ ఉంటున్నారు. అందుకని పౌలు ఏమన్నాడంటే, నేను ఎన్నికైన వారు అని చెప్పి మనం బైబిల్ పట్టుకొని వస్తున్నాం కదా. ఎన్నికైన వారం అని చెప్పి ప్రతి ఆదివారం తప్పకుండా పోతున్నాం కదా. ఎన్నికైన వారం అనుకుంటున్నాం. నీ ద్వారా పౌలు లాంటి వాళ్ళు ఏమైనా నేర్చుకుంటున్నారా? అదే అడుగుతున్నాను ఆయన. ఎన్నికైన వారి ద్వారా నేను ఏమి కూడా నేర్చుకొనలేదు అని అంటే అదెంతో నేర్చుకోలేదు. తర్వాత వారు ఏమన్నాడు ఇంకా, వారు ఎంతటి వారైనను చూసారా అండి ఎంత బాధకరం. ఉదాహరణ చెప్పాలంటే మొన్న ఈ మధ్యలో ఒక డాక్టర్ ఏం చేసిందంటే ఏడ్చుకుంటూ చెప్పాడు ప్రజలకు. ఏమని చెప్పాడు తెలుసా మీకు? మీరు చూడనట్టున్నారు. ఈ ఆయిల్ రిఫైనల్, ఈ ఆయిల్ మీరు వాడొద్దని ఏడ్చుకుంటూ చెప్పాడు ఆ డాక్టర్. చెప్పినప్పుడు కొంతమంది ఫాలో అప్ అవుతున్నారు. అయ్యో మంచి నూనె తెచ్చుకోవాలా, ఆ డాక్టర్ ఏడ్చి చెప్పాడే అని కొంచెంమంది మార్పు చెందారు. ఇక్కడ పౌలు అదే అంటున్నాడు, మీరు ఎన్నికైన వారు, మీ దగ్గర నుండి నేను ఏమన్నా నేర్చుకున్నానా? అందుకని వారిలో ఏముందటండి, కేవలం వేషము. 6వ వచనంలో అంటాడు, వారు ఎంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము చూడడు, నీ వేషం నా వేషము చూడడు. అయితే ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు. మనం ఎవరికైనా సువార్త చెప్తున్నామా అండి? చెప్పకున్నా, నువ్వు నోరుతో చెప్పకున్నా, నీ యొక్క పద్ధతి, నీ యొక్క విధేయత, నీ యొక్క మౌనము క్రీస్తును పోలి మనం నడుచుకుంటున్నట్టయితే అప్పుడు నిన్ను చూసి వారు. నిన్నటి దినం నేను ఒక సాక్ష్యం విన్నాను. ఏమనంటే, సువార్త సేవ కొరకు పోతే ఒక బ్రదర్ను బాగా ఇప్పుడు చింతపండును కొట్టినట్టు కొట్టారట. ఆయన కొడితే ఆయన ఏం చేశాడంటే తల ఉంచి నిలబడ్డాడు వాళ్ళ మధ్యలో, అంతే. ఒక్క మాట తిరిగి చెప్పలేదు. అయితే ఆ పక్క ఉన్న బ్రదర్ ఏం చేసినట్టు ఆయనను ఒక దెబ్బ కొట్టాడట. కొడితే ఆయన చేసిండు, ఆయన అంగి మొత్తం పట్టి నిలబెట్టినట్టు లేబట్టిండట. లేబడితే అప్పుడు ఈ బ్రదర్ అన్నాడు, ఆయన దించి ఆయనకి సారీ చెప్పు, ఆయన నువ్వు ఎందుకు దౌర్జన్యం చేసినావు అని చెప్తే అప్పుడు వెంటనే ఆయనకు సారీ చెప్పాడట. చూసారా, అటు వారి ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. మనము నిష్ప్రయోజనమైన వాటి కొరకై ప్రయాసపడడం కూడా ఆలోచించేసేటువంటి విషయం. నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చట్లకు మనం తిరగకుండా నీ వలన వేరే వారు ఏం చేయాలండి, నేర్చుకునేవారుగా ఉండాలి. అంటే ఉదాహరణ చెప్తున్నాను. నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు గ్రేస్ బ్యాప్టిస్ట్లో ఉండే, ఆమెకు రక్షణ లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఈ హెబ్రోన్లను చేసుకుంటే ఇదే బాధ అని అన్నారు వాళ్ళందరూ కూడా అన్నారు. లాస్ట్కు తనకు అర్థమైంది. అప్పుడు అర్థమై ఏం చేసిందంటే పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, అప్పుడు నిజంగా హెబ్రోన్లో బ్యాప్టిజం తీసుకుందాము. ఆ తర్వాత తను సేవ నాకంటే ముందు బాత్రూమ్ కడుగుతూ ఉండేది. అసలు ఆమె అందులో ఉన్నప్పుడు, లేకపోతే ఆమె ఇంటికాడ ఉన్నప్పుడు అన్నట్టుగా ఉండేది. కానీ ఎప్పుడైతే నిజమైనటువంటి ఆ యొక్క రక్షణ, నిజమైనటువంటి బ్యాప్టిజము, నిజమైనటువంటి పశ్చాత్తాపం తనలో కలిగిందో నన్ను ముట్టనైపోయేది. తనే వాషింగ్ చేస్తూ ఉండేది. మీరు ఇప్పటికీ చూడండి బాత్రూంలో ఇప్పుడు
స్టెప్ ఇక వీళ్ళిద్దరు చేసుకుంటున్నారు. గ్రేస్ అయిపోయిన తర్వాత జోసెఫ్ను శిరీష. మా బాత్రూమ్ చూడండి ఇప్పటికెప్పుడు తెల్లగా ఉంటాయి. కారణం ఏంటి? కేవలం దేవుని ప్రేమను బట్టి తగ్గింపుతో మరి ఆ రీతిగా నడవడం. నిన్ను చూసి పౌలు అదే అంటున్నాడు. ఆయన ఈ మాట ఒకవేళ ఏడుస్తూ అన్నాడు అనుకో, డాక్టర్ లాగా ఇదే మాటను, అయ్యో నేను ఎన్నికైన వారి ద్వారా నేనేమి నేర్చుకోలేదు, వారు నిష్ప్రయోజనమైన రీతిలో వాళ్ళు హింసిస్తున్నారు మాటల ద్వారా, ఆ తర్వాత తిడుతూ ఉన్నారు దేవుని ప్రజల్ని, నిర్లక్ష్యమైన దాన్ని మాట్లాడుతున్నారు, అయ్యో ఇట్లా చేయకండి అని ఒకవేళ పౌలే ఏడుస్తూ చెప్తున్నాడు అనుకోండి, మారిపోతామా మనం? వదులుకుంటామా? నువ్వు ఉపదేశిస్తావా? నీ ద్వారా ఏమైనా నేర్చుకుంటారా? ఎన్నికైన వారి ద్వారా పేరు గొప్ప, నేను ఇక్కడ నేర్చుకున్నా, అట్లా నేర్చుకున్నా, నేను బ్యాప్టిజం తీసుకున్నా, హెబ్రోన్లో తీసుకున్నా అంటే కాదు. నీ జీవితం మారాలా. నీలో నిజంగా నిన్ను చూసి నేర్చుకునేవారుగా ఉండాలి. నిన్ను చూసి నేర్చుకునేవారుగా ఉండాలా. నిన్ను చూసి ఏమి నేర్చుకోకపోతే మనం దేవుని దగ్గర లెక్క ఏం చెప్తాం? కాబట్టి జాగ్రత్త. నీ మాటలు, నీ క్రియలు, నీ పద్ధతులు, నీ అలవాట్లు ఇవన్నీ కూడా పౌలైతే మారిపోయాడు సంపూర్ణంగా. ఆయన మార్పు చెందాడు. ఆయన స్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనము బూదిగంతముల నివాసులందరూ కూడా రక్షణ కలుగజేసిన విధానాన్ని చూసినారు కదా. మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. ఎవరంటే జాన్ బన్యన్ గురించి మనం విన్నాం. జాన్ బన్యను యేసుప్రభువును నమ్ముకొనక ముందు, అంటే ఆయన క్రైస్తవుడే, కానీ ఆయనలో ఏముండే అండి? భయంకరమైనటువంటి తిట్టుబోతు. ఆయన భయంకరమైన తిట్టుబోతు. కానీ యేసు ప్రభువుని నిజంగా విశ్వసించిన తర్వాత, అంటే అప్పుడే మామూలుగా గుడికి వెళ్తూ వస్తూ ఉండేవాడు కావచ్చు, కానీ యేసు ప్రభువును స్వరక్షకునిగా చేసుకున్న తర్వాత, ఆయన నా నిజమైన రక్షకుడు, నా ఆరాధికుడు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పటి నుండి కంప్లీట్గా మౌని అయిపోయాడు. ఆ తర్వాత ఆయన జైల్లో వేయబడ్డారు. ఎందుకు జైల్లో వేయబడ్డాడంటే ఆయన యేసు ప్రభువును గురించినటువంటి సువార్త వాక్యంను చెప్పకూడదు అని ఆయనకు ఒక వాళ్ళ దేశంలో అదొక మరి పద్ధతి ఉంటే దానిని ఆయన మీరి నేను సువార్త చెప్తాను, నేను యేసు ప్రభువుని గురించి సాక్ష్యంగా చెప్తానంటే ఆయనకు 4 పిల్లలు ఆయన తీసుకుపోయి ఆయనను జైల్లో వేశారు. కొంతకాలం తర్వాత యేసు ప్రభువుని గురించి నువ్వు చెప్పనాను, ఇప్పుడే వదిలిపెడతాం అని అంటే ఆయన ఏమన్నాడంటే, లేదు లేదు లేదు, నన్ను ఇప్పుడు తీసినా నేను చెప్తా, ఎప్పుడు తీసినా చెప్తా అంటే అందులోనే ఉండని చెప్పేసి 12 సంవత్సరాలు ఆయన జైల్లో పెట్టారు. ఎందుకొరకు? ఆయనను ద్వారా, ఆయనను చూసి, ఆయన అందులో ఉండి ఎన్నో బుక్స్ రాశాడు. దాంట్లో యాత్రికుడి ప్రయాణం అనే బుక్, దాన్ని చూసి ఎంతోమంది రక్షింపబడ్డారు, తెలుసుకున్నారు. ఇప్పటికి దాన్ని ఫాలో అప్ అవుతారు. సెకండ్ బైబిల్ లాగా చలామణి అవుతుంది అది, యాత్రికుడి ప్రయాణం అనే బుక్. చూసారా? ఆయనను బట్టి నేర్చుకోవడం. పౌలు కూడా చివరికి పౌలు ఏమంటాడంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అంటే అంతగా ఆయన క్రీస్తును ప్రేమలో ఆయన జీవిస్తూ వచ్చాడు. అంత ధైర్యంగా చెప్తున్నాడండి. ఎవరు? పౌలు. పౌలు ఏమని చెప్పినాడు? నన్ను పోలి 11:1 మొదటి కొరింథీ 11:1 వచనం ఇప్పుడు చదివిన మాట ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. మరి మనమందరం ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతామా? ఇంట్లో, బయట, నీ సమాజంలో, నీ ఉద్యోగరీతిగా ఎక్కడున్నా కూడా నేను క్రీస్తు బిడ్డనని ఒక సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అర్థమైందండి? అది కావాలి దేవునికి. మరి మనము అరిదిగా జీవిస్తూ ఉన్నప్పుడు, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మనము జ్ఞాపకం చేసుకొని ఆయనకు మనం ఏం చెల్లిస్తామండి? కృతజ్ఞతాస్తుతులు. అందుకని అపోస్తలుడైన పౌలు గలతీయులు రాసిన తిమోతిలో రాసిన మొదటి పత్రికలో అదే మాట అంటాడు. ఏమని? నేను పూర్వం వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని 12:13లో నన్ను బలపరిచిన అని చూసారా? నన్ను బలపరిచిన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చదవండి ఇంకా.
కనికరింపబడితేనే, నేను తెలియక అవిశ్వాసంలో ఎన్నో చేశాను, అది చెప్పే వారంగా మనం ఉండాలి. ఆ సాక్ష్యము కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు అవన్నీ జ్ఞాపకం చేసుకో. నిజముగా నువ్వు పశ్చాత్తాపంతో, నా ప్రభువు నా కొరకే ఆ కలువరిశిలులో ఎంతగానో మరి శ్రమ బాధను అనుభవించినాడు, నా జీవిత మార్పు కొరకే ఇది చేసినాడు అని నేను విశ్వసించి ఆ యొక్క వాక్య తలంపులతో మరి నీ పూర్వపు స్థితిని, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్న నిన్ను రక్షించినాడో అది జ్ఞాపకం చేసుకొని మన ప్రభువునకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మనము ప్రభువును